దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి మీ మధ్య నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆ వాక్య ప్రత్యక్షతను మీతో పంచుకోగలగటానికి నాకు అనుగ్రహింపబడినటువంటి యొక్క సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పెద్దలందరికీ కూడా నా వందనాలు. అందరూ కూడా మెలకువగా ఉండాలి. కనుక ఎవరు కూడా ఎమరపాటుగా ఉండొద్దు. దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నటువంటి స్థలములలో మనల్ని మనము జాగ్రత్తగా దేవుడు ఈ దినమున నాతో మాతో ఏం మాట్లాడబోతున్నాడో అనేటువంటి ఆ స్పృహ కలిగి మనము దేవుని సన్నిధానంలో ప్రవర్తించబద్దులమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఇతరత్ర ఆలోచనలకు తావివ్వకుండా హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవుని యొక్క వాక్యం చేత నింపబడటానికి సిద్ధపడమని మీ అందరికీ కూడా దేవుని నామంలో మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగమే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీ బలమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువా నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడుతున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరెంతైనా జాలి కలిగినటువంటి దేవుడవు తండ్రి నాయన, నమ్మదగినటువంటి వాడవు నాయన. నీ ప్రజలను నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభువా. ప్రేమించుచునే శిక్షించేటువంటి దేవుడవు, గద్దించేటువంటి దేవుడవు నాయన, సరిచేసేటువంటి దేవుడవు, క్రమపరిచేటువంటి దేవుడవు తండ్రి నాయన. వాక్యమై మా మధ్య మీరు నివసించటానికి ఇష్టపడ్డారు ప్రభువా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా నాయన, నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీకు ఇష్టమైన కార్యమంతా మీరు జరిగించుకోమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను ప్రభువా. నిలవబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి వాడను. అన్ని విధాలుగా నన్ను తగ్గించి ప్రభువా, సంపూర్ణముగా నీ నామాన్ని మహింపరుచుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనము దేవుని వాక్యములో నుంచి లవొదికయ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లవొదికయ సంఘము వారు ఏమీ కూడా భక్తి విషయంలో చిన్నవారు కాదని, ప్రేమ విషయంలో చిన్నవారు కాదని, వారు అనేక విధాలుగా కూడా వారు ధనవంతులు అనేటువంటి సత్యాన్ని కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఒక మాట వారి గురించి కొలస్సీ గ్రంథంలో, కొలస్సీ పత్రికలో వ్రాయబడినటువంటి ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లవొదికయ సంఘం గురించి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మొదటి నుంచి ఒకరు చదవండి. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లవొదికయ సంఘము శరీర రీతిగా పౌలు దర్శించినటువంటి సంఘము కాదు. అక్కడ ఉన్నటువంటి భక్తులు వేరు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే
ఈ సంఘము దేవుని ప్రత్యక్షతలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘము పరలోకమందు జ్ఞాపకము చేసుకొనబడినటువంటి సంఘం. ఈ సంఘము సంఘపు దూత 7 సంఘములకు వ్రాయిస్తున్నటువంటి సత్యములలో ఒక సంఘముగా ఉండబడినటువంటి సంఘం. ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మన సంఘాన్ని దేవుడు చూస్తున్నాడో లేదోలే, మనల్ని దేవుడు చూస్తున్నాడో లేదోలే, మన సహవాసం పట్ల దేవుడు ప్రణాళిక అక్కడ పరలోకమందు జ్ఞాపకం చేసుకొనబడుతుందో లేదోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘమును జ్ఞాపకం చేసుకుంటాడు. సంఘములో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకుంటాడు. సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. సంఘములో ఉన్నటువంటి లోటుపాటులను జ్ఞాపకం చేసుకుంటాడు. సంఘాన్ని ప్రేమిస్తాడు. ఆ రీతిగానే సంఘాన్ని గద్దించేటువంటి వాణిగా ఉంటాడు. మెలకువగా ఉండాలి, ఏమరపాటుగా ఉండకూడదు. నన్ను ఎవరు చూస్తున్నారులే, నాది చిన్న సంఘం కదా, మేము చిన్నవాళ్ళం కదా. ఇక్కడ చూస్తే ఈ సంఘానికి పరిచారకుడు లేకపోతే సంఘానికి నీ ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరనేది మనం ఒకసారి చూసినట్లయితే, సంఘానికి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది మనం ఒకసారి చూసినట్లయితే, 4వ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవదొకయ వారి కొరకును. 15వ వచనానికి రండి. లవదొకయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. లవదొకయ వారి సంఘములోను చదివించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రికల్లో జ్ఞాపకం చేయబడినటువంటి సంఘములేమీ కూడా మనకు ఆ 7 సంఘముల వరుసలో కనపడవు, కానీ లవదొకయ సంఘము ఆ 7 సంఘముల వరుసలో మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, లవదొకయ వారు ప్రేమలో కానీ లేకపోతే ఐశ్వర్యములో కానీ వారు తక్కువ వారేం కాదు. కానీ వారిలో ఉన్నటువంటి లోటుపాట్లను దేవుడు జ్ఞాపకం చేస్తూ సరిచేసుకోండి, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక నేను మిమ్మల్ని గద్దించుచున్నాను, కనుక మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుడి అని ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘ కాపరులుగా ఉన్నటువంటి మనమే కావచ్చు, లేకపోతే విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, పెద్దలుగా ఉన్నటువంటి మనము, సంఘములలో ఆయా సంఘములలో ఉన్నటువంటి మనము మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన యొక్క క్రియలను చూస్తున్నాడు, మన ప్రయాసను చూస్తున్నాడు, మన లోటుపాట్లు చూస్తూ ఉన్నాడు, మనల్ని సరిచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ప్రేమపూర్వకంగానే గద్దిస్తున్నాడు. కనుక ఆయన దృష్టిలో మనమున్నాము అనేటువంటి సత్యాన్ని ఎరిగి ఆయా సంఘములలో పెద్దలుగా ఉన్నటువంటి వారే కానీ సంఘ కాపురులే కానీ మీ సంఘాల విషయంలో మీరు నమ్మకస్తులుగా దేవుని ఎదుట అలసత్వము లేనటువంటి వారిగా, ఆసక్తి కలిగినటువంటి వారిగా, అవసరమైతే అవసరమైన చోట, పొరపాట్లు దొర్లినటువంటి చోట మారు మనసు పొందటానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోటుపాట్లు సరిచేసుకుని వారిగా మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరు కూడా మీ సంఘాలలో ఉన్నటువంటి వారు ఏమరపాటుగా ఉండొద్దు. ఇక్కడికి వస్తేనే దేవుని సన్నిధిని కాదు, కానీ నేర్చుకునేటువంటి స్థలము సమాజముగా కూడుట మానక అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో వ్రాయించి ఉన్నాడు. కనుక నేర్చుకోవాలి. దానిని మనము సంఘములలో బాధ్యత కలిగి ఆ రీతిగా మనం ప్రవర్తిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ లవదొకయ సంఘమును జ్ఞాపకం చేస్తూ పౌలు అంటున్నటువంటి ఆ మాట
క్షమించండి, ఆ దూత చెప్పుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే ఇక్కడ 17-18 వచనాలు ఒకసారి చదువుదాం. 3 ప్రకటన గ్రంథం 3:17 నుంచి. దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువ లేదని చెప్పుచున్నావు. చాలండి, చెప్పుకొనుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి బాహ్యపరమైనటువంటి సంపదను చూసి సంతోషించుకొనుచున్నటువంటి, లేకపోతే గర్విస్తున్నటువంటి సంఘం నాకేం కాదులే, నాకేం కొదువు లేదులే, నాకెవరు అక్కర్లేదులే అనుకుంటూ ఉంది. ధనవృద్ధి చేసుకున్నాను చాలే అని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి నీ నీతి క్రియల ద్వారా మీరు సంపాదించుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంపద, అది ఇహలోకమందును పరలోకమందును అది వృద్ధి చెందు రీతిగా మన ప్రవర్తన ఉంటూ ఉండాలి. అంతేగాని ధనవృద్ధి గురించి కానీ ధనమును గురించి కానీ మనము హెచ్చించుకునే వారము కానీ అతిశయించు వారము గాను, పేదవారైనటువంటి విశ్వాసులను మనం చిన్న చూపు చూసేటువంటి వారము గాను, ధనికులైనటువంటి వారిని మనం వాళ్ళు ఏదో అయ్యున్నట్లుగా, అంటే ఆత్మీయంగా వాళ్ళు ఏదో ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా మనం వారిని హెచ్చించేటువంటి వారు కానీ, ఈ రీతైనటువంటి వ్యత్యాసములు మనం సంఘములో చూపించకూడదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనుకుంటూ ఉన్నారు లవొదికయ సంఘస్థులు, నాకేం కొదువు లేదులే అని అనుకుంటూ ఉన్నాడు. నేను సరిపోతామా? ఆత్మీయంగా ఆలోచన చేద్దాం, సమాజముగా ఉన్నటువంటి మనం ఆలోచన చేద్దాం. నేను అన్నీ చేసుకోగలను అని అనుకుంటే పరిచర్యను ముందుకు నడిపించగలమా? సంఘాన్ని ముందుకు నడిపించగలమా? అంతదాకెందుకు కుటుంబాన్ని ముందుకు నడిపించగలమా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నాది అనేటువంటి అహము ఆత్మీయ జీవితంలో కానీ శరీర సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కానీ అది ఏమాత్రము కూడా ఉపయోగము లేనటువంటి సంగతి అనేటువంటి సత్యాన్ని వాక్య వెలుగులో మనము గ్రహింపబద్ధులమై ఉన్నాం. అది ఉపయుక్తమైనటువంటి లక్షణము కాదు. నేను అనేది ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో నేను అనేది ఎప్పటికీ కూడా అది అంగీకారం కాదు. నేను నా బలము నాది కాదు, నాకు కొదువు లేదులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతమైనటువంటి సంగతులను, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలను మనం పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని, లేకపోతే సంఘ జీవితంలో మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనపడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా గణపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ గనక కలుగు చేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగా, బోధకులుగాను, అద్భుతములు చేయువారిగాను, స్వస్థపరుచు కృపావరము కలవారిగాను, ఉపకారములు చేయువారుగాను, సంఘములో ప్రభుత్వములు చేయువారుగాను, భాషలు మాట్లాడువారుగాను, చాలు. నియమించెను. నియమం లేకపోతే నియమించబడింది వ్యక్తులైనప్పటికీ నియమించింది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం అంతా మనం చూస్తూ ఉన్నప్పుడు నాకు నువ్వు అక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, వీళ్ళక్కర్లేదు, లేకపోతే అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు అనేటువంటి ఆ పదజాలమే సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఉండటానికి వీల్లేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతుంది, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నామని, వేరు అవయవములు వాటి పని అవి జరిగిస్తూ ఉన్నప్పుడే ఈ శరీరం అంతయు కూడా ముందుకు నడిపింపబడుతుందని, ఒక అవయవం ఒకవేళ అది చిన్న అవయవమైనా దానికే మనము ఎక్కువ ఘనతను ఆపాదించు వారముగా ఉండాలని, సంఘ నిర్మాణములో అందరూ కూడా పాలిభాగస్తులైనటువంటి సత్యాన్ని ఈ వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనం మనం చూస్తే, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. సంఘంలో ఎవరైనా శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అట్ట జరగాలే వాడికి, వాళ్ళకి అట్టనే జరగాలే. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు వేరు నువ్వు వేరా? సంఘంలో వాళ్ళు వేరు నువ్వు వేరా? ఎవరికి వాళ్ళని వదిలేద్దామా? విశ్వాసులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వారిని చూసేసి వాళ్ళకి అట్ట జరగాలి అనుకొని, పెద్దలైనటువంటి వాళ్ళు కాపర్లను చూసి వాళ్ళకి అట్ట జరగాలి అనుకొని, ఇంకా నాయకులను చూసుకునేసి వాళ్ళకి అట్ట జరగాలి అనుకొని, అట్ట జరిగితే నీవి కూడా నీ యొక్క సామర్థ్యాన్ని కోల్పోతున్నావు కదా. వారి బలహీనతను బట్టి నీ సామర్థ్యాన్ని కోల్పోతున్నావు కదా. సంఘాన్ని ముందుకు నడిపించలేకపోతున్నాం కదా. అనేక మందికి దీవెనకరంగా మార్చబడాల్సినటువంటి సంఘ జీవితము, అనేక మందికి సాక్ష్యార్థంగా ఉండవలసినటువంటి సాక్ష్య జీవితము ఒకరిద్దరు మూలాన, ఒకరిద్దరు బలహీనతల వల్ల, ఒకరిద్దరు తిరుగుబాటు చేత అది తన సామర్థ్యాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు వారి నిమిత్తమైనటువంటి భారము కానీ, వారి నిమిత్తమైనటువంటి బాధ్యత కానీ, వారి నిమిత్తము అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భారభరితమైనటువంటి హృదయము వారి గురించి కన్నీరు కార్చవలసినటువంటి బాధ్యత మన మీద లేదా అని అడుగుతున్నాను. ఏలికి దెబ్బ తగిలింది. ఏలికి దెబ్బ తగిలితే చిన్న ఏల, ఎందుకే దానికి అటు ఇటు కొట్టుకులాడతావు నువ్వు? ఎందుకు అటు ఇటు తిరుగుతావు? ఇక్కడ ఉండొచ్చుగా అంటావా? నిందించేది ఎవరని చెప్పండి? నింద మన మీదే మోపుకుంటాం. నేను అలా వెళ్ళకుండా ఉండాల్సి, అలా చేయకుండా ఉండాల్సి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన వ్యక్తిగత జీవితంలో కాకుండా సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితమైనా సంఘ జీవితమైనా, ఇక్కడ శరీరం అని చెప్పబడింది వ్యక్తిగతం అనేది కాదు, ఇక్కడ సంఘ జీవితమే, సమాజమే. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత, దాన్ని సవరించుకోవలసినటువంటి అవసరత, మారు మనసు పొందవలసినటువంటి అవసరత, వారు మెలకువగా లేరని చెప్పి వారిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి సంఘముల్లో ఒకవేళ మనం ఆ రీతైనటువంటి ఆలోచన చేస్తే దేవుడు మనలను నిందారహితుడుగా ఎంచడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి బాధ్యత కూడా మనదే, మన బాధ్యత వారిది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ జీవితంలో అందరూ విశ్వాసులు అందరూ ఉన్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైతే సంఘానికి వస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాము. వారిని ఒక క్రమమైనటువంటి మార్గంలో మనము నడిపించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాము. మన జీవితము వారికి మాదిరిగా ఉంచుకొనుట కొరకు మనల్ని మనం తగ్గించుకొని మనకున్నటువంటి మన స్థితిగతులను మనము ఒక క్రమమైనటువంటి రీతిలో సంఘానికి మనము చూపించబద్దులమై ఉన్నాము. అంటే వేషధారణ కలిగి ఉండమనేటువంటి ఆలోచన కాదు. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం క్రమపరుచుకొనుచు మనల్ని మన బోధని మనం రక్షించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారమై మనం ఉండాలి. కుటుంబంలో కూడా అందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితము వారికి మాదిరిగా ఉండాలి. ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, ఏ రీతిగా మాట్లాడుతున్నాం, ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన ఉంటుందా లేదా, ఎంత సమయం మనం దేవునితో గడుపుతున్నాం, ఎంత సమయం వాక్యం చదువుతున్నాం, మన పనిపాటల్లో మన మాట, మన భాష, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తన దేవునికి అంగీకారయోగ్యముగా ఉందా? దేవునికి మాత్రమే కాదు, అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, నీ కుటుంబానికి కూడా నువ్వు అంగీకారయోగ్యముగా దేవుని మహింపరిచే రీతిగా నీ యొక్క ప్రవర్తనను నువ్వు కాపాడుకునబద్ధుడివై ఉన్నావు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ తిండిని బట్టి, నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి వారు దేవునికి దూరం అయిపోతే వారిని బట్టి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. వారిని బట్టి దేవుడు మనలను లెక్కడుగుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చించిపోవడానికి కానీ లేకపోతే మనల్ని మనం హెచ్చించుకొని గణపరచుకోవడానికి ఏమి లేదు. అక్కడ అందరం ఒకరికొకరం అవయవములై ఉన్నాం. సహవాస రీత్యా మనం వచ్చినప్పటికీ కూడా ఎవరైనా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే వారి నిమిత్తం మనం అంగలార్చు వారమై ఉండాలి. వారి నిమిత్తం మనం బాధపడేటువంటి వారమై ఉండాలి. వారి నిమిత్తం ఒక భారము కలిగినటువంటి వారమై ఉండాలి. వారి జీవితంలో వారు ఒకవేళ ఏదైనా బలహీనత ద్వారా వారు ఆవరింపబడి ఉంటే వారి నిమిత్తం మనం ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే వారందరూ మనతో సహా మనమందరం అవయవములమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బాధ్యత లేకుండా ఉండకూడదు, భారము లేకుండా ఉండకూడదు, నిందించేవారిగా కూడా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహిద్దాము. ఆ రీతిగా సంఘాన్ని, సహవాసాన్ని నడుపుకొనుట కొరకు దేవుడంట కొంతమందిని ఏ రీతిగా నియమించాడు? ఎలా నియమించాడు? కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయువారుగాను, స్వస్థతలు గాను, ఉపకారములు చేయువారిని గాను. కొంతమందికి ఆ సామర్థ్యం ఇస్తాడు దేవుడు. ఉపకారములు చేసేటువంటి సామర్థ్యం మనకు ఇవ్వలేదా దేవుడు? మేలు చేయుట యందు విసుగక ఉండాలి. మేలైనది చేయనెరుగు ఆ రీతిగా చేయని వానికి శ్రమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను. ప్రభుత్వములు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులని కాదు, లేకపోతే ఆ నాయకులు ఈ నాయకులని కాదు. సంఘములో జరగాల్సినటువంటి ప్రభుత్వం, సంఘంలో ఎవరు ఏ రీతిగా ఉండాలి, ఏ పని చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరిని నియమించింది ఎవరు? నియమించింది దేవుడు అనేటువంటి సత్యం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చెప్పబడుతుంది చూడండి అక్కడ. ప్రభుత్వములు చేయవారు కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సత్యాన్ని మనం ఎరిగి ఒకరి యందు ఒకరు మనం హెచ్చించుకుని వారంగా కాకుండా తగ్గించుకొని మనం ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు కొనసాగాలి అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా చాలామంది చాలా పనులు చేస్తున్నాడు. ఎవడు తక్కువ వాడు కాదు, ఎవడు ఎక్కువ వాడు కాదు. ఇక్కడ మాట్లాడటానికి దేవుడు నియమించాడు, మాట్లాడుతున్నాము. పరిచర్య చేయటానికి నియమించాడు, పరిచర్య చేస్తున్నాము. అక్కడ కూర్చున్న వారితో సహా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నియమింపబడినటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి పని వారు నమ్మకంగా చేయకపోతే పని ముందుకు కొనసాగేటువంటి అవకాశము లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరూ తక్కువ వారం కాదు. ఇంకా అంటున్నాడు, ఇంకా దేవుని వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేయాలంటే ఇక్కడ నిలబడి మాట్లాడేది వాళ్ళకంటే, లేదంటే
ఏమంటున్నాడు అక్కడ? ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములే. మనిషి దృష్టికి కొన్ని బలహీనంగా కనపడతాయంట. కొంతమంది వ్యక్తులు బలహీనంగా కనపడుతూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు వీళ్ళు చేసే చిన్న పనే కదా. నేను మా కాలేజీలో క్రిస్మస్ ఫంక్షన్ జరిగేటువంటి సమయంలో నన్ను క్వైర్కి పనికిరారని తీసేశారు. నేను పాటలు పాడటానికి పనికిరానని చెప్పి తీసేశారు. ఒక సంవత్సరం పాట పడితే రెండో సంవత్సరం దండం పెట్టేసి, అయ్యా నీది గొంతు ఎవడితో కలవట్లేదు, నువ్వు సర్దుకో అన్నారు. అక్కడ నుంచి 3 సంవత్సరాలు ఏనాడు కూడా నేను స్టేజ్ మీద కనపడలా. అయితే నాకు అప్పగించబడినటువంటి పని ఏందయ్యా అంటే, క్రిస్మస్ ఫంక్షన్ రోజు ఆ రోజు వెళ్ళి ఒక క్రిస్మస్ చెట్టు కొట్టుకొని రావాలా. ఇంకా దానికి వాళ్ళు మనల్ని ప్రేరేపించడం కోసం, నువ్వు బలంగా ఉన్నావులే, నువ్వు అట్టున్నావు ఇట్టు, నీ పని నీ వల్ల అయింది, ఇంకెవడి వల్ల? ఓహో. ఇంకొక పక్క కొంతమంది తమ్ముళ్ళు కానీ, లేకపోతే తమ్ముళ్ళు అంటే జూనియర్స్ కానీ, తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళ, అన్నా నువ్వు బాగా పాడతావు కదా, నేను ఎందుకు తీసుకోలేదు కొయిర్లో, నిన్నెందుకు తీసుకోలేదన్నా పోట్లు. అబ్బా, ఏం సమాధానం చెప్పాలి నేను? వదిలేసి వెళ్ళిపోనా? సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోమంటానా? కాలేజీలో ఇంకా వీళ్ళు మొహం చూడకూడదు అని అనుకోమంటారా? వాళ్ళకి ఒకటే చెప్పాను, అమ్మా నాకు ఏది అప్పగించబడిందో ఆ పని చేస్తా, దాన్నే చేయనివ్వండి. అనవసరమైన చూటుపూటి మాటలు ఎందుకు? మళ్ళీ నేనేదో అయ్యి ఉన్నానని చెప్పేసి నేను అనుకొని నన్ను తీసుకోరా, నేను ఏం జరిగిద్ది? పని జరిగిద్దా? ఉదయాన్నే వెళ్ళేవాడిని, అక్కడ ఉన్న ఓనర్ ఎవరు ఉంటారో ఆ ఓనర్తో, అయ్యా నాకు ఒక చెట్టు కావాలని మాట్లాడి దానికి సంబంధించినటువంటి డబ్బులు దానికి చెల్లించేసి కట్టి పట్టుకొని కొట్టి నాతో పాటు ఇంకో 4 తీసుకెళ్ళేవాడిని. కొట్టి అంత పొడుగు ఉంటుంది, ఇక్కడ పెడితే అంత పొడుగు ఉంటుంది. చిన్న చిన్న చెట్లు కాదు, మా ఆడిటోరియం ఎంత ఉండిద్దో అంత పొడుగు చెట్టు. కింద పెద్ద రమ్ము పెట్టి దాని నిండా ఇసుక, దాని నిండా రాళ్ళు పెట్టి మధ్యలో చెట్టు పెట్టి ఇంకా కొడతమే. మీరు అర్థం చేసుకోండి, మనకు తెలియదు ఏం కాదు కదా. అది నాకు అప్పగించబడినటువంటి పని. మళ్ళీ దానికి డెకరేషన్ చేసే టీం వేరు, మళ్ళీ పెడితే మళ్ళీ దానికి డెకరేషన్ చేసేవాళ్ళు. ఎప్పుడు తెస్తున్నావు చెట్టు, ఎప్పుడు తెస్తున్నా? అమ్మ తెస్తున్నాను, ఉండవమ్మా తెస్తున్నాను అంటే వీళ్ళు డెకరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు, అన్నీ పెట్టుకొని. వీళ్ళు 10 గంటలకు రెడీ అవుతారు, అది కొట్టేసరికి 7 నుంచి 11 అవుతుంది, తెచ్చేసరికి సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడటానికి అది ఘనహీనమైన పనిగా కనపడవచ్చు, గుర్తింపు రానటువంటి పనిగా కనపడవచ్చు, ఎదుటివారు మనల్ని గుర్తించరేమో అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో రావచ్చు. చాలామందికి చాలా స్వరాలు వినపడతా ఉంటాయి, వాళ్ళ మీద అపవాది బాగా పనిచేసేటువంటి సందర్భాలు ఉంటాయి, సమయాలు ఉంటాయి, కొన్ని వినపడతా ఉంటాయి. నిన్ను చూడు వాళ్ళు ఎట్ట దొక్కేశారు, నిన్ను చూడు వాళ్ళు ఎట్ట చేశారు, నిన్ను ఆడబెట్టారు చూసావా, అసలు నీ రేంజ్ ఏంది, నీ టాలెంట్ ఏంది, నువ్వేంది, నువ్వేడున్నావు చూడు. ఇలా చెప్పేటువంటి సందర్భం ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. మనలో ఉన్నటువంటి మన శరీర నియమమే, ఆ శరీర నియమం మీద పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మలు ఉంటాయి. మేము పరిశుద్ధులం కదా, మనలో దురాత్మలు ఉండదు. మనం పరిశుద్ధులం కదా, సాతాను మనల్ని ప్రేరేపించడు. మనం పరిశుద్ధులం కదా, సాతానికి అసలు అవకాశం ఉండదు, భయపడిపోతాడు, కాలిపోతాడు. అబ్బే అట్లాంటి ఆలోచన చేసుకోబోకండి. సాతాను దావీదుని కూడా ప్రేరేపించాడంట. ఎప్పుడు ప్రేరేపించాడు? నీ సైన్యం ఎంత ఉందో లెక్కేసుకో, నీ సైన్యం ఎంత ఉందో. యోవాబు అంటాడు, అయ్యా ఎందుకయ్యా ఇప్పుడు ఎందుకు అవసరం ఏంది మనకి? దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు ఫలభరితంగా చేస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దాన్ని లెక్కేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది మనకి? లేదు లెక్కి. సాతాను ప్రేరేపింపగా అనేటువంటి మాట ఉంటుంది అక్కడ. సాతాను ప్రేరేపింపగా దావీదు అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా, అందుకనే తాను నిలుచున్నాను అని తలుచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత పెద్దోడైనా, ఎంత తోడైనా, ఎంత జ్ఞానం కలిగినటువంటి వారమైనా, నేనైనా, మీరైనా, విశ్వాసులైనా, ఎవరమైనప్పటికీ కూడా నిలుచున్నాను, పడిపోన్లే, లేబ్బే జాగ్రత్త.
పడిపోతానేమో అని జాగ్రత్త కలిగి తన మాట యందు, తన చూపు యందు, తన కదలిక యందు యోబంట తీర్మానం చేసుకున్నాడంట. యోబంత నీతిమంతుడు తీర్మానం చేసుకోవాల్సి వస్తే నా కన్నులతో కన్యకను ఏ రీతిగా చూతును అని తన కన్నులతో తీర్మానం చేసుకున్నాడంట. ఒకవేళ ఆ రీతిగా అటువంటి నీతిమంతుడే చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంటే మనం ఇంకెంత మనం తర్ఫీదు చేసుకోవాలి, మనం తర్ఫీదు చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మనల్ని మనం హెచ్చరించుకోవాలి. వాక్యపు వెలుగులో వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించి ఆ రీతిగా నడవటానికి మనం ఎంతగా అప్పగించుకోవాలి. కేవలం మనం వినువారి మాత్రమై ఉండి మనం మోసపరుచుకొనక ఆ రీతిగా మనము ఏం చేయాలంట? ప్రవర్తించు వారమై ఉండాల. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. 2 మాటలు చెప్పాను ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాల్లో. అప్పగింపబడినటువంటి పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. రెండవదిగా విన్నటువంటి వాక్యము నిష్ఫలము కాకుండానట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆ రీతిగా ప్రవర్తింపబద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనము ఏ పనిలో నియమింపబడ్డామో దానిలో మన నమ్మకత్వాన్ని మనము దేవునికి రుజువు చేసేటువంటి వారముగా మనము జీవిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిగా కాపాడుకునే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక తలంపులోనికి వెళ్దాం. చాలామంది అనుకుంటూ ఉంటాం, అంటే నాకు చిన్నప్పటి నుంచి బోధింపబడినటువంటి రీతిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్తూ ఉన్నాను. ఎవడైనా రక్షింపబడినటువంటి ఒకసారి రక్షింపబడ్డాం కదా, రక్షణ పొందిన తర్వాత రక్షణ కోల్పోతామా? కోల్పోతామా? వస్త్రమును కాపాడుకొనుము, వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అని చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసుకుంటూ కాపాడుకోవాలి అనేటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి సత్యాన్ని కూడా అక్కడ చెప్పబడిందని మనం జ్ఞాపకం చేసుకొని ఒక తలంపు, ఒక ఆలోచన. చిన్నప్పుడు నాకు తెలిసినటువంటి నా ఊహలో రక్షణ అంటే ఏంటంటే, రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ ఎవ్వడు తీసేయలేడు, దేవుడు పర్మనెంట్గా మనకి రక్షించేశాడు, మనం పరలోకం గ్యారంటీ. వాక్య సత్యాలు కూడా కొన్ని సత్యాలు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు కూడా మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. చూడండి, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యవనస్తులు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా యవనస్తులు? సరే, ఈరోజు మధ్యాహ్నం కూడా యవనస్తుల కూడిక ఉంది కాబట్టి యవనస్తుల కూడికలో ఒకవేళ ఈ విషయాలను గురించినటువంటి ఏమన్నా సందేహాలు ఉంటే, ఒకవేళ నేను చెప్పింది ఒకవేళ మీరు అంగీకరించకపోతే మీరు మాట్లాడవచ్చు. కనుక ఏదన్నా ప్రశ్నలు ఉంటే, కొన్ని సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు తెలిసినటువంటి పరిధిలోనే ఇక్కడ మాట్లాడే వాళ్ళకంటే కూడా అక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా జ్ఞానవంతులు ఉంటారు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నాకంటే జ్ఞానవంతులు వీళ్ళలో చాలామంది ఉంటారు. అవకాశం ఇచ్చినప్పుడు తెలుస్తుంది, మనం కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక జ్ఞానము బోధింపబడాలి, జ్ఞానము బోధించాలి. ఎక్కడ బోధించాలంటే పరిపూర్ణుల దగ్గర జ్ఞానము బోధించాలి అనేటువంటి మాటను మనం అక్కడ కింద కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ, అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ జ్ఞానం బోధింపబడినప్పుడు సెమినార్లు తెలుసు కదా మనకి, సెమినార్స్ జరుగుతాయి. అంటే చదువుకున్న వాళ్ళ మధ్య సెమినార్స్ అవి జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్తారు. చెప్పిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే అక్కడ కూర్చున్న వారిలో కూడా జ్ఞానవంతులు ఉన్నారు. అంటే పరిపూర్ణులు ఎదుట జ్ఞానం బోధించుతున్నాము అని పౌలు చెప్పటంలో నాకు అర్థమైనటువంటి సత్యం ఏంటంటే, నువ్వు జ్ఞానమునే బోధించేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అక్కడ పరిపూర్ణుల దగ్గర బోధించినప్పుడు అక్కడ ఒకరి నుంచి ఒకరు జ్ఞానాభ్యాసం చేయగలగటానికి, ఒకరి నుంచి ఒకరు
ప్రేరణ పొందటానికి అవకాశం ఉంటుంది. కనుక జ్ఞానము కూడా బోధింపబడాలి. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ వాక్యాన్ని చూపించి కొంతమంది అనేటువంటి మాట ఏంటంటే, దేవుడు పర్మనెంట్గా నీకు ఒక ముద్ర వేసేసాడు, నీ మీద పర్మనెంట్గా ఒక ముద్ర వేసేసాడు. దేవుడు వేసిన ముద్రను ఎవరన్నా చెరపగలరా? కనుక నువ్వు రక్షణ సువార్తను విని, చదవండి మళ్ళీ ఒకసారి, సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మను పొందావు కాబట్టి నీ రక్షణ పోదు. అని మాట్లాడు. ఈ విషయాలను మనము 13 నుంచి 24 వరకు 23 వరకు మనం చదివితే దాన్ని గురించినటువంటి సత్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం చదివేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని బట్టేసేసి ఒక సిద్ధాంతం గురించి ఆలోచన చేసుకోకూడదు. ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది, ఎవరి గురించి చెప్పబడింది అని ఆ సందర్భం అంతా చదివితేనే మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన, సంపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది దాని గురించినటువంటి. అంతేగాని ఒక మాటను తీసుకొని దాన్ని మనం ఒక సిద్ధాంతంలాగా మనము మాట్లాడుకోకూడదు. ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి పెద్ద కుమారుడికి ఒక పని చెప్పాడు, చేస్తాను అన్నాడు, చేయలేదు. చిన్న కుమారుడికి చెప్తే నేను చెయ్యను అన్నాడు, వెళ్ళి చేశాడు. వీరిద్దరిలో ఎవరు విన్నాడని అంటే, అతను అన్నాడు, పెద్దోడే కదా విన్నాడు, వింటానని చెప్పాడు కదా, మరి చేయలేదు కదా. ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు వాడు ఈ విషయం గురించి మాట్లాడటానికి. వాడు చెప్పినప్పుడు నాకు కరెక్టే కదా, వీడు విన్నాడు కదా, వాడేనా అసలు వినను అన్నాడు ముందే. నేను ఎన్నపో, ఏంది నువ్వు చెప్పేది నాకు, నేను ఎన్నో అన్నాడు, కానీ వెళ్ళి చేశాడు. వీడు విన్నాడు కానీ చేయలేదు. చెప్పండి, మీరే చెప్పండి, ఎవడు తండ్రి మాట విన్నట్టు? మరి విన్నాడు కదా, పెద్దోడు విన్నాడు కదా. విన్నదాడు, వీడు వినలేదు. చేసింది వీడు, చెయ్యిందాడు. తండ్రి మాట విన్నాడు కదా అని పెద్దోడిని వెనకేసుకొస్తున్నాడు. అప్పుడంటే ఇది ఎవరి గురించి చెప్పబడింది అని పైకి వెళ్ళి పైనుంచి చదువుకొని రమ్మని చెప్పేసి అని ఫోన్లో ఉండగానే నేను కూడా బైబిల్ తీసుకొని మాట్లాడుతున్నాను. పైన చూస్తే అది పరిచయుల గురించి చెప్పబడింది. పరిచయులు చెప్పుదురే కానీ, లేకపోతే సరే అంటారు కానీ చెయ్యరు. మరి ఇప్పుడు చెప్పేవారు కరెక్టే. పెద్దోడు కరెక్ట్ కాదు, చిన్నోడే కరెక్ట్, చేసినోడే కరెక్టు. కేవలం వినుట వరకు మాత్రం వినేసి మనం ఊరుకునేటువంటి వారం అయితే మనము దేవునికి ఇష్టలుగా ఉండం. కానీ దాని ప్రకారము మనం ప్రవర్తించే వారముగా, ఆ ప్రకారము చేసేటువంటి వారముగా, విశ్వాసము క్రియల రూపం అయితేనే దాని సార్థకత, దాని సంపూర్ణత. విశ్వసించుచున్నాను అని చెప్పి ఆ విశ్వాస రీతిగా మన ప్రవర్తన లేకపోతే, చాలామంది చదువుకోవడానికి మాత్రమే విశ్వాసం, వినటానికి మాత్రమే విశ్వాసం, పనిచేసే దగ్గరికి వచ్చేసరికి ఇంకా పరిగెత్తు, ఇంకా అన్ని జేబుల్లో లంచాలు పట్టుకొని పరిగెడతారు, లేకపోతే ఇంకోటి తీసుకొని పరిగెడతారు. ఎట్టయినా పని అయిపోవాలా. ఎవడి చేతిలో ఎవడు జేబులో పెట్టేసి మొత్తానికి పని అయిపోయింది అనుకున్నాం. పని అయిపోయిన తర్వాత దేవుడు కార్యం చేశాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. నువ్వు అక్రమంగా ప్రవర్తించినా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక అన్నగారు, ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసేటప్పుడు టీసీ వచ్చేసి డబ్బులు అడిగాడు. మనమైతే ఏం చేస్తాం? ఎంతో కొంత ముందు ఇచ్చేస్తే పోయిద్ది కదా, ఎంత అడిగితే అంత ముందు ఇచ్చేస్తే పని అయిపోద్ది. న్యాయంగా ఇవ్వాల్సిందైతే ఇస్తాను అని అంటే, లేదు దీనికి ఒక 100 ఎక్కువ కావాలన్నాడు, 200 ఎక్కువ కావాలన్నాడు, ఫైనే. అంటే ఆయన అన్నాడు, అయ్యా నేను దేవుని సేవకుడిని, నువ్వు నన్ను డిమాండ్ చేసి
ఒకవేళ నువ్వు తీసుకున్నా న్యాయంగా నీవు ఎంత ఉందో అంత ఇస్తాను, ఒకవేళ నువ్వు ఇంకా బలవంతం చేసి ఏదైనా తీసుకోవాలి, నాకు కావాలంటే అది కూడా ఇచ్చేస్తాను, కానీ ఇది మాత్రం నీకు దీవెనకరం కాదు అని చెప్పాడు. కరెక్టేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం, సమయోచితమైనటువంటి జ్ఞానం ఆ రీతిగా మనం వాడాలా. నేను అనుకున్నాను మొదట్లో, తప్పే కదా, అరే నువ్వు ఫైన్ కట్టావు, ఫైన్ కట్టాల్సింది కట్టేసావు, దాని మీద వాడు ఇంకా లాగుతున్నాడు నాకు కావాలని. ఆలోచన చేసుకోండి. ఇచ్చేసి ఇది నీకు దీవెన కాదయ్యా, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఉత్తరవాది ఎవరు, జవాబుదారి ఎవరు? తీసుకున్నవాడు. వాడు అన్నాడు ఒక 10 నిమిషాలు అటు ఇటు చూసి, అమ్మ నువ్వు దేవుని సేవకుడు అంటున్నావు, ఎందుకులే నాకు ఈ బాధ అని చెప్పి తీసాడు, చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంట. అంటే ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతాది దేవుడు కలిగిస్తాడు ఆ భయం. మనకు నమ్మకంగా యథార్థంగా ఉండటం మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వాడు వినడు కదా, వాడు వినని చెప్పేసి మన పనులు మానుకుంటామా? కానీ యథార్థంగా చెప్పాల్సింది చెప్పాలి. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు ఆ సమయానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి అప్పగించుకున్న వారంగాను, దేవుడు చెప్పినటువంటి వాక్యము అది సందర్భోచితంగా అది ఆ రీతిగా ఉన్నదా లేదా అని కూడా మనం చూసుకున్నటువంటి వారముగాను ఉండి, సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొందుకొని హేతు అడుగు ప్రతి వాడికి మనం సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండులాగున దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టేసి అయితే ఎంతవరకే మనం మాట్లాడుకోగలం. మధ్యాహ్నం రక్షణ కూర్చున్నటువంటి ఏదైనా డౌట్లు ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. అయితే నాకు తెలిసినంతలో ఆఖరిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రక్షణ గురించి సంపూర్ణముగా అది మనము కలిగి ఉన్నప్పుడు దానిని నిలుపుకోలేకపోతే, ఏ రీతిగా అయితే ఐగుప్తు నుంచి రాబడినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము విధేయత చూపించకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దాన ప్రకారం నడవలేకపోవటాన్ని బట్టి, ఏ రీతిగా అయితే వారు ఆ యొక్క అరణ్య మార్గంలో వారు రాలిపోయారో, వాగ్దాన దేశంలోనికి పరిపూర్ణులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తన జీవితంలో హత్తుకొని జీవించినటువంటి వారు ఏ రీతిగా అయితే వాగ్దాన సంబంధమైనటువంటి దేశానికి, కనానుకు చేరుకున్నారో, ఆ యొక్క ఉదంతాన్నంతా మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా పత్రికలో రాయబడినటువంటి ఆ సత్యాన్ని కూడా మనం ఒకసారి చదువుకుంటూ వెళ్ళినట్టయితే ఒక్క మాటే నేను చూపించి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. యోధా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది. ఈ యోధా ఇస్కరియోతు యోధా ఒకళ్ళు కాదు. మనకు యోధా అనగానే ఒకవేళ ఇస్కరియోతు గుర్తొస్తాడేమో అని చెప్తున్నాను. ఇక్కడ 3వ వచనం చదువుదాం. దానికంటే ముందు 1వ వచనం కూడా చదవండి అమ్మా. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడును అయిన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పిలువబడిన వారికి శుభమని చెప్పి. ఇప్పుడు 3వ వచనం చదవండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ఒకవేళ నువ్వు కేవలము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేనని చెప్పేసి ఒప్పుకొని క్రియలు లేకుండా ఎలా పడితే అలా జీవించడం ద్వారా కూడా నువ్వు పరలోకం వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఇక్కడ యోధా పత్రిక రాయబడేటువంటి అవకాశం లేదు. నువ్వు పొందినటువంటి రక్షణను గురించి విశేష ఆసక్తి గలవాడనే దాని గురించి మీకు రాయాలనేది పరిశుద్ధాత్మ ద్వారా అతడు వ్రాశాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనం చదివినప్పుడు మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది. రక్షణ నిలబడుతుందా, రక్షణ పొందేమో అని చెప్పుకుంటున్నటువంటి మనము, పిలువబడిన వారికే కదా రాయబడింది, అంటే మనకే కదా రాయబడింది, అది మనము చివరి వరకు నిలుపుకోవాలంటే ఏం చేయాలి, ఎలా జీవించాలి, సత్క్రియలు చేసే రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనేటువంటి సత్యం అంతా కూడా యోధా పత్రికలో ఉంటుంది. కనుక మీకు సమయం ఉన్నప్పుడు యోధా పత్రిక అంతా ఒక్కసారి ఒక అరగంట, ఒక 40 నిమిషాల్లో అది చదివేసేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు మధ్యాహ్నం మాట్లాడండి.
మీకు అర్థమైంది ఏందో కూడా నేను అడుగుతాను. అప్పుడు యవనస్తులకే చెప్తున్నాను, పెద్దలైనటువంటి వారికి కాదు, కానీ యవనస్తులతోనే మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం యవనస్తుల కుడికిలో మీకు ఒక ప్రశ్న. రక్షణ పొందినటువంటి మనము రక్షణ నిలుపుకోవడానికి ప్రయాసపడాలా, లేకపోతే రక్షణ పడడం సరిపోతుందా? కనుక ఈ యొక్క ప్రశ్న మన హృదయాల్లో మనం వేసుకొని దాని గురించినటువంటి సమాధానం పొందుకోవటానికి మనం ప్రయాసపడదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి విశేషమైనటువంటి సంగతులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. దేవానైనా నీ అవయవములుగా శరీరములో ఏ రీతిగా అయితే ఒక్కొక్క అవయవము ఒకదాని మీద ఒకటి ఆధారపడిందో ఆ రీతిగా మేము కూడా ఆధారపడబద్దులమై ఉన్నామనేటువంటి సత్యాన్ని నాయన నీ వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన లవదకియ వారు అనుకుంటున్నారు నాకేం పర్వాలేదు, నాకు ఏం కొదువు లేదని. అయితే ప్రభా నాయన నీ వాక్యంలో నీ వాక్యపు వెలుగులో ఆ రీతిగా అనుకోవటము అది ఎంత నాయన అవిధేయతో, ఎంత అజ్ఞానమో అనేటువంటి సత్యాన్ని కూడా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఏ పనిలో అయితే నియమింపబడ్డామో సంఘ పరిస్థితుల్లో కానీ నాయన సహవాస పరిస్థితుల్లో కానీ ప్రభా నాయన నియమింపబడినటువంటి పనిలో నమ్మకంగా కొనసాగలగటానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ పేరు పేరు నీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.